ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, నాతో పాటు ఇజ్రాయెల్ వస్తున్నారు కదా. మనం అందరం కలిసి మనం జోర్డాన్ దేశానికి వెళుతూ ఉన్నాం. మనం ఆల్రెడీ ప్రయాణం చేసి ఉన్నాము. జోర్డాన్ దేశంలో మునుపు నేను మాట్లాడుతున్నటువంటి ప్రకారంగా మెదేబా అనే ప్రదేశానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఉన్నా. మెదేబాలో మనము ప్రలాపించడానికి బదులుగా ఇప్పుడు వెళుతున్న మనమైతే అక్కడ సంతోషించి దేవుణ్ణి ఆరాధించడానికి మనం వెళుతూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి స్థలాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఫలములతో కూడినటువంటి బలను బట్టి, ఆయన మన ప్రతి అవసరత తీర్చిన విధానాన్ని బట్టి మనం దేవుడిని స్తుతించుకుంటూ మనం ముందుకి సాగిపోతూ ఉంటాం. అదే జోర్డాన్ దేశంలో ఇంతకు మునుపు నేను చెప్పినటువంటి మాట ప్రకారంగా రెండింతల ఆత్మ అభిషేకాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. మీ మీద తన ఆత్మను కుమ్మరించి ఉన్నారు. మనమందరము అట్టి ఆత్మ అభిషేకముతో మనం ముందుకు సాగుతూ ఉన్నాము. ఒకవేళ సేవ చేసుకుంటున్న వారే కానివ్వండి, లేక విశ్వాసిగా ఉన్నటువంటి వారమే కానివ్వండి, ఏ ఉద్యోగంలో ఒకవేళ మనం చేస్తున్నటువంటి వారమే కానివ్వండి, ప్రతి ఒక్కరం మనం దేవుని పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడవలసిన అవసరత మనకుందని ఈ దినాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా అనుమానం ఉంది, ఒకవేళ ఇంకా ఏదైనా మీరు అనుభవం పొందుకోలేదు, లేకపోతే నాకు ఇలాంటిది జరగలేదు కనుక నాకు పరిశుద్ధాత్మ నా మీదకి దిగువచ్చినారో లేదో, ఆత్మాభిషేకం నేను కలిగి ఉన్నాను లేదో నాకు సరిగ్గా తెలియట్లేదండి అనేటువంటి ఆలోచన ఒకవేళ అలాంటిది ఏమనంటే ఉత్తరం ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ నాకు, లేదంటే ఫోన్ చేయండి. నేను ఇస్తున్న 3 నెంబర్స్ ఇస్తున్నాను. 3 నెంబర్స్ కూడా వాట్సాప్ ఉంది. మీరు వాట్సాప్లో కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను నా వంతుగా నేను మీకు జవాబు ఇవ్వడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. నేను జ్ఞాని అని నేను అన్ను. ఈరోజు నాకు అన్నీ తెలుసు కనుక ఈరోజు నేను మీకు జవాబు ఇచ్చేస్తాను, మీ యొక్క సంగతులన్నిటికీ మీ ప్రశ్నలన్నిటికీ జవాబు ఇచ్చేస్తాను అని నేను అనలేను. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం నా మీద నుండి పరిశుద్ధాత్మని యొక్క సహాయమును బట్టి ఒకవేళ మీకు కలిగినటువంటి ప్రశ్నలకు ఏదైనా జవాబుగా ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడే సహాయం చేయాలి. నా వంతు నేనేం చేయలేను, నేను చేయగలిగింది కానే కాదు. ఓన్లీ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ గివ్ యూ ది ఆన్సర్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. మీ ప్రశ్నలకు పరిశుద్ధాత్ముడే జవాబుని అనుగ్రహిస్తున్నాడు. అందుకే మీకు అన్నా మీరు కూడా పరిశుద్ధాత్మను కలిగినటువంటి వారే, పరిశుద్ధాత్ముడు మీ మీద కూడా అనుగ్రహించబడినటువంటి వారే, ఉచితంగా దేవుడు తన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చినటువంటి వారే, సువార్తరాజు కంటే కూడా అధికమైన రీతిలో దేవుడు మిమ్మల్ని అభిషేకించి ఉన్నారు. నాకంటే అధికమైన అభిషేకముతో మీరు నింపబడి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని కూడా ఆయన ఘనంగా ఆయన వాడుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగున మనం జోర్డాన్ దేశానికి వెళ్ళిన తర్వాత మరి యొక్క స్థలం, ఆ యొక్క జోర్డాన్ దేశంలో మేము తీసుకుని వెళ్ళేటువంటి స్థలం యొక్క పేరు మెకావర్ అని చెప్పేసి అని అంటాం. మెకావర్ అనేటువంటి యొక్క మాట కూడా ఎక్కడో ఒక అర్థముగా వాళ్ళు ఏమంటారంటే శిరఛేదనము అనేటువంటి రీతిగా అంటూ ఉంటారు. శిరఛేదనం అని అర్థం ఇచ్చేటువంటిది. సో ఈ మెకావర్లో జరిగినటువంటి ఒక విషయం, చాలా దూరానికి వెళ్తామండి. ఈ మెకావర్ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మెదేబా దాటి, నెబోని దాటి ఇంకా ఎక్కడికో వెళుతున్న తర్వాత మెకావర్ అయినటువంటిది ఆల్మోస్ట్ డెడ్ సీ దగ్గరికి వచ్చేస్తాం. జోర్డాన్ వైపు నుండి, ఇజ్రాయెల్ దేశం వైపు నుండి కాదండి. ఇజ్రాయెల్ దేశం వైపు నుండి వెళ్ళవలసి వస్తే మేము ఎరికోకు వెళ్ళి ఎరికో దగ్గర నుంచి మేము డెడ్ సీ దగ్గరికి స్నానానికి తీసుకొని వెళ్తూ ఉంటాం, తేలియాడడానికి అన్నట్టుగా తీసుకొని వెళ్తూ ఉంటాం. కానీ యువతల జోర్డాన్ దేశం వైపు నుండి మేము వెళ్తూ ఉన్నప్పుడు పెద్ద పర్వతాలు, ఎత్తైన పర్వతాలుగా ఉండినటువంటి ఆ ఎత్తైన పర్వతాల మీద మేము తీసుకొని వెళ్ళిన తర్వాత చివరికి ఒక పర్వతం దగ్గర తీసుకొని వెళ్తాం. అక్కడి నుంచి మేము చూపిస్తాం, అదిగో మెకావర్ అనేటువంటి ఒక ప్రదేశం. ఆ యొక్క మెకావర్ అనే ప్రదేశం, ఆ యొక్క కొండ యొక్క ప్రాముఖ్యత అని వారికి నేను తెలియజెప్పడం మొదలు పెడుతూ ఉంటాను. బస్సులో ఉంటుండగానే వారికి ఒక మైక్ ఉంటుంది కనుక ఆ మైక్లో నేను వివరిస్తూ ఉంటా. బస్సు దిగిన తర్వాత ఆ యొక్క స్థలం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను వివరిస్తూ ఉంటాను. వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ మెకావర్?
మెకావర్ అనేటువంటి ఆ యొక్క కొండ, లేక అది ఒక ఊరు అని అంటారు, ఆ ప్రదేశం అని అంటారు, అందులో ఉన్నటువంటి ఒక కొండ, ఇంకా దాన్ని మేము మెకావర్ అనేటువంటి రీతిగా మేము తీసుకొని వెళ్తూ ఉంటాం. సో ఈ మెకావర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని కనుక ప్రశ్న వేసుకున్నట్లయితే, యాక్చువల్లీ ఆ స్థలం మీద పైన కొండ మీద ప్లెయిన్గా ఉంటుంది చక్కగాను. అక్కడ మళ్ళీ నేను చెప్పాను గతంలో కూడా, మీకు గుర్తుందో లేదో, 743 క్రీస్తు శకము 743 సంవత్సరాల కాలంలో ఒక భయంకరమైన పెద్ద భూకంపం వచ్చినప్పుడు చాలా భవనాలు లేకపోతే కట్టడాలు ఇలాంటివన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. సో అక్కడ హేరోదు రాజుగారు ఒక చక్కని అతిథి గృహం ఒక దానిని కట్టుకొని ఉన్నారంట. హేరోదు రాజు ఎక్కడుంటాడు? హేరోదు రాజు గారు యాక్చువల్లీ యెరూషలేములో ఉండాలి. యూదయా దేశాన్ని పరిపాలన చేసేటువంటి ఒక హేరోదు రాజు అనేటువంటి ఆయన ఇక్కడ పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఆయన అక్కడి నుంచి యూదయా అనేటువంటి అవతల ప్రదేశం నుంచి డెడ్ సీకి అవతల ప్రక్కన అనగా పడమటి వైపు నుండినటువంటి అక్కడికి దాదాపు 27 కిలోమీటర్ల దూరంలోనేమో యెరికో ఉంటుంది. అక్కడి నుంచి ఇంకొక 25 కిలోమీటర్ల దూరంలోనేమో యెరూషలేం అనేటువంటి ఒక పట్టణం ఉంటుంది. దాదాపు ఒక 55 కిలోమీటర్ల దూరంలో ఉండినటువంటి ఒక యెరూషలేం పట్టణం నుండి ఆయన ప్రయాణం చేసి వచ్చి యోర్దాను నదిని దాటి యువతల ప్రక్కకు యోర్దాను దేశంలోనికి వచ్చి ఈ యోర్దాను దేశంలో ఈ కొండ మీద ఒక అతిథి గృహాన్ని కట్టించుకున్నారు. ఎందుకు ఈ అతిథి గృహము అని కనుక ప్రశ్న వేస్తే అక్కడ చెప్తున్నటువంటి ఒక చరిత్ర ఏమిటంటే, ఈ హేరోదు రాజు అనేటువంటి ఆయనకి ఒక చర్మ వ్యాధి ఉండి అన్నదంట. స్కిన్ డిసీజ్ అనమాట, చర్మానికి సంబంధించినటువంటి ఒక వ్యాధి ఉండి అన్నది. దానికి అప్పటి కాలపు వారి యొక్క ఆస్థాన వైద్యులైనటువంటి వాళ్ళు ఏమని చెప్పారంటే, అయ్యా డెడ్ సీ మీదుగా వస్తున్నటువంటి ఒక ఉప్పు గాలి, అక్కడి నుంచి వస్తున్నటువంటి ఒక గాలి మీ మీదుగా కనుక వెళ్తే మీకు సోకినట్లయితే ఆ గాలి వలన, ప్లస్ ఈ డెడ్ సీకి దిగువలో ఈ యొక్క మెకావర్ కొండకు దిగువలో బాగా పల్లానికి వెళితే అక్కడ ఒక స్ప్రింగ్ ఉంది, నీటి ఓట ఉంది. కానీ ఆ నీళ్లు మామూలు నీళ్లు కాదండి, వేడిగా వచ్చేటువంటి నీళ్ళు. దాన్నే హాట్ వాటర్ స్ప్రింగ్ అని చెప్పేసి అని అంటారు, హాట్ వాటర్ స్ప్రింగ్. ఒకసారి మేము ఈ మెకావర్ అనేటువంటి ఒక ప్రదేశం దాటి యువతల ప్రక్కకి మేము వెళ్ళి ఆ దిగువలోనికి అన్నట్టుగా వెళ్ళి మళ్ళా దిగువ దగ్గర ఆ హాట్ వాటర్ స్ప్రింగ్ దగ్గర వరకు వెళ్ళి అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ అవతల ప్రక్కన మేము కొండకు ఎక్కినప్పుడు అండి, అబ్బా ఆ ప్రదేశం చూడాలండి, చాలా అదృష్టమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక సీనరీ దృశ్యం అనేటువంటిది. అంత ఎత్తు యువతల నుంచే చూపిస్తారు, నాయన అదిగో రోడ్డు వెళ్తాం చూడండి, ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్తున్నాం. ఆ తర్వాత మనం వెళుతున్నప్పుడు కొండ మీదకి ఎక్కుతున్నప్పుడు కూడా వెనకాల కనుక మనం ఫోటో తీసుకుంటాను చూస్తే ఎంత పల్లములో నుంచి, ఎంత లోతట్టు ప్రదేశంలో నుంచి ఎంత పైకి ఆ బస్సు ఎక్కుతుందో అనేటువంటి ఒక విషయం చూస్తే నిజంగా గుండె జల్లుమంటుంది. అలాంటి దృశ్యం అక్కడ ఉండినటువంటిది. సో వైద్యులు ఏమని చెప్పారంటే, అయ్యా నువ్వు ఆ కొండ మీద ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ కొండ మీదకి డెడ్ సీ మీదుగా వచ్చేటువంటి ఒక గాలి నీ మీదకి వేస్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత గాలి సోకినటువంటి మీరు కిందకి దిగి వచ్చి ఈ హాట్ వాటర్ స్ప్రింగ్లో నుంచి వచ్చే ఆ వేడి వేడి నీళ్లతో కనుక మీరు స్నానం చేస్తే మీ యొక్క స్కిన్ డిసీజ్ అనేటువంటి దాని నుంచి మీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పారంట వైద్యులు. ఇప్పటి రోజుల్లో మనకి భూ కబ్జాలు అనేటువంటివి చాలా ఉన్నాయి. చాలామంది నాయకత్వంలో ఉండినటువంటి వాళ్ళు వాళ్ళకి దొరికిన స్థలాలన్నీ కూడా కబ్జాలు చేసినటువంటి విషయాలు చరిత్రలో ఉన్నాయి, మనకు కూడా ఉన్నాయి, మనకు దేశంలో కూడా కబ్జాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మన వాళ్ళు కబ్జా చేయడానికి ఒకవేళ వీలైతే హెలికాప్టర్లో ఏరియల్ వ్యూగానో చూసి అలాంటి వాటి ద్వారా ఒకవేళ కొన్ని స్థలాలను ఏమైనా వాళ్ళు ఆక్రమించుకోవడం అనేటువంటిది జరగవచ్చునేమో. కానీ ఆ రోజుల్లో ఏరియల్ వ్యూ లేకుండా అనగా పైకి విమానం మీదకి వెళ్ళి అక్కడి నుంచి చూడగలిగినటువంటి ప్రదేశం కాకుండా ఎలా వెతుక్కున్నారో కానండి, నిజానికి అద్భుతమైనటువంటి ఒక స్థలం అండి ఈ మెకావర్ అనేటువంటి ఒక కొండ మీద ఉండినటువంటి ఒక స్థలం. అక్కడ ఇల్లు కట్టుకొని ఉండి ఉన్నాడు. అయితే బైబిల్ చరిత్ర ఏమని చెప్తూ ఉన్నది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఒక చరిత్ర ప్రకారంగా చూస్తే అక్కడ ఉంటుండగానే ఒకానొక సమయంలో ఈయన తన యొక్క పుట్టినరోజు జరుపుకుంటూ వచ్చినాడు. ఈ యొక్క బహుశా అతిథి గృహంలో ఉంటుండగా అప్పుడు తన యొక్క సహోదరుని భార్యని ఆయన ఉంచుకుని ఉన్నారు. ఆ సహోదరుని భార్య యొక్క కుమార్తె సలోమి అనేటువంటి ఆమె, హెరోది అనేటువంటి ఆమె యొక్క భార్య కుమార్తె సలోమి అనేటువంటి ఆమె వచ్చి చక్కని నృత్యం చేసిందంట. ఈయనని సంతోషపరిచింది. ఈయన యొక్క పుట్టినరోజున ఆయన్ని ఆహ్లాదపరిచింది. అంతే ముగ్ధుడైపోయినటువంటి ఈయనప్పుడు వెంటనే అంటాడు ఆ కుమార్తెతో, అమ్మ సలోమి నీకేం కావాలో కోరుకో,
రాజ్యంలో సగం ఇచ్చేవంటే ఇచ్చేస్తానని చెప్పేసి అన్నాడు. నా రాజ్యంలో సగం నీకు ఇచ్చేవంటే ఇచ్చేస్తాను, ఏం కావాలో కోరుకో అని చెప్పేసానంట. అప్పుడు వెంటనే ఈ కుమార్తె ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్తుంది, అమ్మ నేను ఇక్కడ వెళ్ళి డ్యాన్స్ చేశాను కదా, నాన్నగారు అనగా హేరోద్ గారు ఆయన యొక్క పుట్టినరోజు నేను డ్యాన్స్ చేస్తే ఆయన చాలా సంతోషించి నీకేం కావాలో కోరుకో అని చెప్పేసి అన్నారమ్మా అని చెప్పేసానంటే వెంటనే ఈవిడ ఆలోచన చేసింది. ఈవిడ ఆలోచనలోనికి మదిలోనికి వచ్చినటువంటి ఒక విషయం ఏమిటంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను తల నరికించాలి, ఆ తల నరికి ఒక పళ్ళలో పెట్టి తీసుకొని ఇమ్మని చెప్పు అని చెప్పేసి. అరే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ సన్నివేశం? సో అప్పుడు నేను ఆలోచన చేశాను. నేను ఆ దేశాలకు వెళుతున్నవాడిగా, నేను యువతల పక్కన ఇజ్రాయెల్ దేశంలో కూడా నేను వెళుతున్నటువంటి వాడిగా, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు డెడ్ సీ దగ్గరికి తీసుకొని వెళ్తున్నప్పుడు అక్కడ కుమ్రాన్ అనేటువంటి ఒక కేవ్స్ ఒకటి ఉన్నాయి. కుమ్రాన్ అనే ఒక ఊరు ఉంది. ఆ యొక్క ఊరిలో కొన్ని గుహలు ఉన్నాయి. ఆ గుహల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఐ థింక్ 1946 అనుకుంటాను, క్రీస్తు శకం 1946లో ఎప్పుడు అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, ఒకసారి నాతో పాటు ప్రయాణం చేసుకుంటూ రావాలి. ఎందుకంటే ఈ విషయాలన్నీ మీకు అర్థం చేసుకునడానికి గాను మిమ్మల్ని నడిపిస్తున్నా. ఈ యొక్క హోలీ ల్యాండ్ టూర్గా మిమ్మల్ని తీసుకొని వెళుతున్నా, ఆ ప్రదేశాలకు మిమ్మల్ని తీసుకొని వెళుతున్నా. ఇప్పుడు మనం వెళ్ళింది మొదట మెక్కావర్ వెళ్ళాము. మెక్కావర్ని అర్థం చేసుకునడానికి గాను మళ్ళీ ఇజ్రాయెల్ దేశం వైపు ఉండినటువంటి డెడ్ సీకి అవతల పక్కగా, అనగా ఇక్కడ యువతల నుంచి డెడ్ సీ, యువతల జోర్డాన్ దేశంలో డెడ్ సీ కనబడుతుంది. దానికి అవతల పక్కన అనగా పడమట వైపున ఇజ్రాయెల్ దేశం ఉండినది. ఆ ఇజ్రాయెల్ దేశం యొక్క నార్త్లో, డెడ్ సీ యొక్క నార్త్లో కుమ్రాన్ అనేటువంటి ఒక ఊరు ఉంది. ఆ కుమ్రాన్ అనేటువంటి ఒక ఊరిలో కొన్ని గుహలు ఉన్నాయి. అక్కడ ఒక పిల్లగాడంట తన యొక్క గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. ఆ గొర్రెలు మేపుకున్నటువంటి ఒక పిల్లవానికి ఒక గొర్రె మిస్ అయినందుచేత ఇప్పుడు ఆ గొర్రె పిల్ల కొరకు వెతికి ఒక గుహలోనికి ఏం చేశాడంటే, లోపలికి వెళ్తే ఏమో ఎలా ఉంటుందో ఏమోరా బాబు అనుకొని, ఒకవేళ తన మేక ఉంటే తను అరుస్తుంది కదా అనుకొని ఒక రాయి తీసుకొని లోపలికి గెరటేశాడు. లోపల గెరటేసరికి కొండ పగిలిన శబ్దం వచ్చింది. పిల్లోడు అనుకున్నాడు కదా, అబ్బా లంకి బిందులు దొరికేసినాయి నాకు, ఇక్కడ భలే ధనం ఏదో గుప్త ధనం ఏదో దొరికేసింది నాకు అని అనుకొని గబగబా ఊరిలోకి వెళ్ళి పెద్దలతో చెప్పాడంట. అప్పుడు ఆ ఊరి పెద్దలందరూ కూడా వచ్చి ఏమై ఉంటుందబ్బా, కొండ పగిలినటువంటి శబ్దమా, కొండ ఏమై ఉంటుందబ్బా అనుకొని జాగ్రత్తగా నెమ్మదిగా లోపలికి వెళ్ళి గుహలోనికి వెళ్ళి చూడబోతే ఒక కొండ కాదు, ఇంకా అనేకమైన కొండలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఒక గుహలన్నింటిలో కూడా ఇక వెతుకుతున్నట్టు అనేకమైన కొండలు ఉన్నాయి. ఈ కొండలలో ఏం దొరికినాయి అంటే కొన్ని గ్రంథపు చుట్టలు అనేటువంటి రీతిగా కొన్ని గ్రంథపు చుట్టలు అందులో దొరికినాయి. ఏమై ఉంటాయి అబ్బా అని చెప్పేసి అప్పుడు పెద్దలకి, శాస్త్రులు, పండితులు అయినటువంటి వాళ్ళకి తెలియజెప్తే ఈ గ్రంథపు చుట్టలు 1వ శతాబ్దపు కాలం నాటికి చెందినటువంటి ఒక కాలాన్ని అంట. 1వ శతాబ్దం అనగా 1 నుండి క్రీస్తుశకం 1 నుండి ఉన్నటువంటి ఒక కాలానికి సంబంధించినటువంటి గ్రంథపు చుట్టలుగా ఉండినటువంటివి. ఇంకా చరిత్ర ఏమంటారంటే, ఇప్పుడున్న మన బైబిల్ గ్రంథం యొక్క 66 పుస్తకాలలో 65 పుస్తకాలు గ్రంథపు చుట్టలుగా దొరికినటువంటి వాటండి. ఒక కొండ కాదు, అనేకమైన కొండలలో ఇంకా అనేకమైనటువంటి వివిధమైన గ్రంథపు చుట్టలు కూడా అక్కడ వారికి దొరుకుతూ వచ్చినటువంటి వాటిలన్నింటినీ ఇప్పుడు ప్రస్తుతానికైతే యెరూషలేంలో ఒక మ్యూజియం ఉంది. ఆ యొక్క మ్యూజియం లోపల ఎయిర్ కండిషన్ గది ఒకటి ఏర్పాటు చేసి దాని లోపల ఈ గ్రంథపు చుట్టలన్నింటిని కూడా పెట్టి ఉన్నారు. ఏంటి ఈ చరిత్ర? ఈ గ్రంథపు చుట్టలకి ఇప్పుడు మనకున్న హేరోద్ రాజు గారికి సంబంధించినటువంటి ఒక విషయం ఏంటి అనే ప్రశ్న వేసుకుంటే, యాక్చువల్లీ అక్కడ దేర్ ఈజ్ ఎ స్టోరీ. కుమ్రాన్ కేవ్స్కి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న సినిమా ప్రదర్శన లాంటిది కూడా చూపిస్తారు. కుమ్రాన్ కేవ్స్కి సంబంధించినటువంటి ఒక హిస్టరీ అది చూపిస్తూ ఉంటారు. ఏం జరిగింది అక్కడనంటే, ఇక్కడ కొంతమంది చేతితో ఈ గ్రంథాలని వ్రాయడానికి, అనగా పౌలు భక్తుడు రాసిన పుస్తకాలు కానీ, యెషయా భక్తుడు రాసిన పుస్తకాలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఆ గ్రంథపు చుట్టలన్నీ కూడా ఆ పాపిరస్ అనేటువంటి ఒక కాగితం మీద రాసేవారు. పాపిరస్ అనేటువంటిది మొట్టమొదటి పేపర్ లాంటిది. అది ఐగుప్తు దేశంలో కనుగొనబడినటువంటిది. సో ఆ పాపిరస్ అనేటువంటిది ఎన్ని వందల సంవత్సరాలైనా, వేల సంవత్సరాలైనా చెదిరిపోకుండా ఉండగలిగినటువంటిది. సో దాని మీద కొందరు ఏం చేశారంటే, అప్పటి రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్లు లేవు గనక, ప్రింటింగ్ చేయడానికి లేదు గనక వీళ్ళు ఏం చేశారంటే, రాసి ఇచ్చినటువంటి యొక్క ప్రవక్తల గ్రంథాలు, ఆ ప్రవక్తల యొక్క ప్రవచనాలు, వీటిలన్నింటినీ వీళ్ళు చేతులతోనే వ్రాయటం మొదలుపెట్టారంట. ఆ గ్రంథాలని కాపీ చేయడం మొదలుపెట్టారు. యెషయా గారు రాసినటువంటిది, ఇర్మియా గారు రాసినటువంటిది, యెహెజ్కేల్ గారు రాసినటువంటిది, దానియేలు గారు రాసినటువంటిది, ఇవన్నీ కూడా వాళ్ళ చేతులతో రాయటం మొదలుపెట్టారు. అయితే అప్పటికే వాళ్ళకు ఉన్నటువంటి యొక్క భయం ఏమిటంటే, యెహోవా అనే మాట వ్రాయాలన్నా, ప్రభువు అనే మాట వ్రాయాలన్నా, దేవుడు అనేటువంటి ఒక మాట ఒకవేళ వ్రాయాలన్నా
ఆ మాట వ్రాసేటప్పుడండి వాళ్ళకు భయం వేసేది. అమ్మో, ఈ మాట మనం రాయాలంటే మనం శుద్ధి చేసుకోవాలనుకొని అది అక్కడే పెట్టి, ఆ కంఠాన్ని వ్రాసేటువంటిది కూడా అక్కడే పెట్టేసి గబగబా వాళ్ళు కిందకి దిగొచ్చి ఆ డెడ్ సీ లోపలికి వెళ్ళి ఆ డెడ్ సీలో ఒక మునిగి అప్పుడు మళ్ళీ పైకి వచ్చిన తర్వాత అమ్మయ్య ఇప్పుడు మనం శుద్ధి చేయబడ్డాం అనుకొని అప్పుడు తీసుకొని ఆ కంఠాన్ని తీసుకొని యాహ్వే అనేటువంటిదిగా యెహోవా అనేటువంటి అక్షరం అది వాళ్ళు వ్రాస్తూ ఉండేటువంటివా. ఈ ఆధారంగా తీసుకొని అక్కడ వాళ్ళు చూపించేటువంటి ఆ యొక్క ఆ సంబంధించినటువంటి విషయాన్ని ఒక సినిమాగా తీసి వాళ్ళు చూపించేటువంటి దానిలో ఒక యవనస్తుడు అక్కడికి వస్తాడు. ఆ యవనస్తుడే బాప్తిస్మం ఇచ్చి యోహాను. అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇది రాసేటప్పుడు వాళ్ళు వెళ్ళి మునుగుతున్న ఆ ముంచుడు సంబంధించినటువంటి విషయాన్ని ఆస్కారంగా తీసుకొని ఇప్పుడు ఈయన ఆ మార్గము గుండా వెళ్ళేటువంటి వాళ్ళని పిలుస్తూ ఉంటాడు. సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను గురించి తప్పించుకోవడానికి మేము బుద్ధి చెప్పేవాడు, రండిరా మీకు నేను మారు మనసు కొరకైనటువంటి ఒక బాప్తిస్మం ఇస్తానని చెప్పి వాళ్ళని పిలిచి వాళ్ళని ఒక ముంచి ఇప్పుడు మీరు శుద్ధి చేయబడ్డారు, వెళ్ళండి. సైనికులరా, మీరు ఏమాత్రం లంచాలు గించాలు తీసుకోకండి, మీరేమాత్రం చెడ్డగా అక్రమంగా అవినీతిగా మీరు డబ్బులు సంపాదించుకోకండి, మీకు వచ్చిన జీతంతో మీరు తృప్తి చెందండి, మీ బ్రతుకులు మార్చుకోండి, మీ జీవితం మార్చుకోండి అనేటువంటి రీతిగా గద్దిస్తూ వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఈ ముంచుడు లేక వీళ్ళు వెళ్ళి మునుగుతున్న ఈ కాన్సెప్టే ఈయన గారు తీసుకొని యోహాను గారు తీసుకొని బాప్తిస్మము అనేటువంటి ఒక విషయం ఈ డెడ్ సీ పైన ఉన్నటువంటి ఒక భాగంలో పైనుండి ఉత్తరం నుంచి వస్తున్నటువంటి యోర్దాను నది నీళ్లు డెడ్ సీలో కలుస్తున్నటువంటి ఒక ప్రాంతంలో అక్కడ ఈయన గారు ఉంటుండేవాడు. అక్కడ ఈయన గారు బాప్తిస్మాలు ఇస్తుండేవాడు. బహుశా ఇజ్రాయెల్ వైపున కొంతకాలం ఇచ్చినాడేమో, ఇటు యోర్దాను వైపుకి వచ్చి ఒకవేళ కొంతకాలం ఇచ్చినాడేమో, ఇటునిచ్చాడా యేసు ప్రభుకి బాప్తిస్మం, లేదా అటు ఇచ్చినాడో నాకైతే తెలియదు. కానీ యోర్దానీయులైనటువంటి వాళ్ళు ఏమంటారంటే మా వైపునే యేసు ప్రభు గారికి కూడా బాప్తిస్మం ఇచ్చారు, మా వైపునే ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్ముడు పావురం వల్లే దిగువచ్చినాడని ఇప్పుడు యోర్దానీయులు చెప్పుకుంటూ ఉంటారు. ఏమో ఇది నాకు ఎక్కడ పలానా చోట అనేటువంటిది నేను అది చెప్పడం లేదు. కానీ ఇప్పుడు మెక్కావర్ అనే ప్రదేశానికి ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి సందర్భాన్ని సరిపోల్చి చూస్తుందంటే ఈ డెడ్ సీ దగ్గరలోనే ఈయన ఎక్కడ సంచరిస్తూ ఉండేవాడు గనక యోదయ అరణ్యం అంటే యువతల పక్కన ఇజ్రాయేలీల వైపు నుండినటువంటి ఒక ప్రదేశాన్ని యోదయ అరణ్యం అని పిలిచి ఉన్నారు గనక ప్రభు మార్గమును సరళము చేయడని అరణ్యంలో కేకవేయు ఒకని శబ్దం అని చెప్పేసి అని ఆయన తన్ను గురించి తాను చెప్పుకొని ఉన్నాడు గనక బహుశా దీనికి యువతల జోర్డాన్ వైపు నుండినటువంటి ఈ గెస్ట్ హౌస్లో ఈ అతిథి గృహములో బహుశా ఈయన గారు ఈయనకు సహోదరుని యొక్క భార్యను ఉంచుకొని ఇక్కడ నివసిస్తున్నాడు గనక ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు సీరియస్గా ఈ హేరోదు రాజును కలుసుకొని సూటిగా ఆయన గద్దిస్తాడు. ఇది రాజా, నువ్వు చేస్తుంది తప్పు, నీ సహోదరుని భార్యను నువ్వు ఉంచుకొని ఉన్నావు, ఇది నువ్వు పొరపాటు చేస్తున్నావు అని చెప్పేసి అని అన్నప్పుడు ఈవిడ గారు మూతి ముడుచుకుంది. అదేమ్మా నువ్వు అలాగనే ఉన్నావు, సీరియస్గా ఉన్నావు అని చెప్పేసి అంటే ఇంత మాట అంటాడా యోహాను మన గురించి? ఇలా తప్పు చేసినట్టుండక ఒకవేళ తప్పు చేసినట్టు మనం గద్దించామనుకోండి రివర్స్ అయిపోతారు ఈ రోజుల్లో. ఇది కూడా చాలా ఘోరంగా ఉందండి. చర్చెస్లో కూడా అంతేనండి. చర్చిలో ఒకవేళ మనం ప్రసంగం చేస్తున్నప్పుడు ఎవరికైనా అది గుచ్చుకున్నట్టుగా అయ్యిందనుకోండి, ఎవరి గురించి అయినా ఒక మాట సూటిగా అన్నట్టుగా అన్నామనుకోండి, ఇంకా అంతే, ఈ పాదిరి గారిని తీసేయలేక ఈ పాదిరి గారిని ఉంచడానికి వెళ్ళలేదు, మనకు సంఘంలో ఈ పాదిరి ప్రసంగం చేయడానికి వెళ్ళేది, ఈయన ఎలాగ అంటాడా, నా గురించి ఎలాగ అంటాడా, నా సెకండ్ సెటప్ గురించి మాట్లాడతాడా, నా గురించి తెలుసుకొని నా గురించి ఈయన ప్రసంగం చేశాడు కనుక ఈయన తీసేయాలి. సెకండ్ సెటప్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్రదర్ ఒకవేళ మీరు పొరపాటున ఎవరితోటైనా సంబంధం పెట్టుకొని ఉంటే కనుక క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నాను, దిద్దుబాటు చేసుకుందామని. నేను రోజు సూటుగా చెప్తున్నా, నువ్వు రెండో భార్యను ఉంచుకుని ఉన్నావు, నువ్వు రెండో భార్యతో జీవిస్తున్నావు, నీ భార్య కాకుండా ఇంకొకరితో ఎవరితోటి నువ్వు అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నావు అని చెప్పేసి అని నేను తిట్టడానికి మీ ముందుకు రాలే. కానీ ఈరోజు నేను చెప్తున్నటువంటిది మెక్కావర్ అనేటువంటి ఒక స్థలంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి యొక్క జీవితంలో నుండి ఉన్న విషయంగా నేను చెప్తున్నా. కానీ ఈరోజు నీ క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నా, తప్పుడు మనం పని చేయొద్దండి, అక్రమమైనటువంటి సంబంధాలు పెట్టుకోవద్దండి, అవకాశం దొరికినటువంటి చోట ఇతరులతో మనం సంబంధం పెట్టుకొని అక్రమమైనటువంటి జీవితం జీవించొద్దండి. ఇప్పటికే మన యొక్క దేశంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాం. నానా రకాలుగా ఇలాంటి దొరికిన వాళ్ళతో పాపం చేసుకుంటూ ఎవరితోటి అక్రమ సంబంధం పెట్టుకుంటూ భయంకరమైన ఈ ఎయిడ్స్ అనేటువంటిది, HIV అనేటువంటి వ్యాధికి గురైపోయి చాలామంది చచ్చిపోతూ ఉన్నారు.
వాళ్ళు చచ్చిపోతే పర్లేదు, మళ్ళీ వాళ్ళు వచ్చి భార్యను కలుసుకున్నాక ఈ భార్యకి మళ్ళీ అట్టుకునేటట్టుగా చేసుకొని మళ్ళీ వీళ్ళు ఇంకొకరితో ఎవరితో సంబంధం పెట్టుకున్నాక వాళ్ళకు కూడా జబ్బు అనేటువంటిది తయారై ఇలాగున్న సమాజం చాలా చెడిపోతూ ఉందండి. ఈరోజు నీ పరిస్థితులు అంత బాగోలేవు. నేను కూడా వింటూ ఉండంటే ఒక్కొక్క చోట కొన్ని బాధాకరమైనటువంటి విషయాలు వినబడుతూ ఉన్నాయి. పిల్లలు చెప్పుకోలేక పిల్లలు దాని గురించి తలవంపులు తెచ్చుకున్నటువంటి రీతిగా ఉండి పిల్లలు కూడా సరైనటువంటి రీతిగా ఉండలేక రేపు పొద్దున్న ఈ పిల్లలు కూడా అలాంటి జీవితం అనేటువంటిది తయారైబడి తల్లి చేసినటువంటి పొరపాటుకి తండ్రి చేసినటువంటి పొరపాటుకి పిల్లలు బలైపోతున్నటువంటి రీతిగా ఉంటున్నటువంటి స్థితి కనుక చేతులు జోడించి ప్లీజ్ అండి బ్రతిమలాడుతున్నా, వద్దండి. అలాంటి అక్రమ సంబంధాలు ఎవరూ కూడా కలిగి ఉండొద్దు. మంచి జీవితాన్ని మనం కలిగి ఉందాం. ఒకవేళ ఈ రోజుని నేను మాట్లాడుతున్న ఈ సత్య సువార్త ద్వారా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పింపజేస్తున్నట్లయితే దిద్దుబాటు చేసుకుందాం. ఒకసారి ఒక ఆయన నాతో పాటు వచ్చినటువంటి ఆయన అన్నారు, నేను ఇలా మాట్లాడుతుంటే ఆయన హేరోదు రాజు గారికి స్కిన్ డిసీజ్ ఉందండి, ఆ యొక్క స్కిన్ డిసీజ్ గురించి మెకావర్ అనేటువంటి ఒక స్థలానికి వచ్చి ఉన్నాడండి అని అంటే అక్కడ చూపించిన తర్వాత తిరిగి వెళ్తున్నప్పుడు బస్సులో నా దగ్గరికి వచ్చి అయ్యా ఒక మాట చెప్పనా అన్నాడు. ఏంటి చెప్పండి బ్రదర్ అన్న. అప్పుడు ఆయన అన్నాడు కదా, హేరోదు రాజు గారు స్కిన్ డిసీజ్ పోగొట్టుకోవడానికి వచ్చి సిన్ డిసీజ్లో పడిపోయాడండి అన్నాడు. ఆయన స్కిన్కే తీసేసి స్కిన్ డిసీజ్ పోగొట్టుకోవడానికైనా వచ్చి స్కిన్ డిసీజ్ బాగుపడి ఉంటుంది, కానీ ఆయన సిన్ అనే డిసీజ్లో పడిపోయాడండి అని చెప్పేసాను. భలే చెప్పారా, ఇంగ్లీష్ మాటనే ప్రాస్ కలుపుకొని చెప్పేసాను. అన్న ప్లీజ్ అండి, మనం ఆ సిన్ డిసీజ్లో మనం పడిపోవద్దండి, పాపంలో మనం పడిపోవద్దండి. పాపం భలే సరదాగా ఉంటుంది. మనం ఎంజాయ్ చేస్తున్నంతసేపు అది బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాతే దాని యొక్క పర్యవసానం మన మీద ఉండొచ్చు, మన కుటుంబం మీద ఉండొచ్చు, మన బిడ్డల మీద ఉండొచ్చు, ఆ తదుపరి వచ్చే తరం మీద ఉండొచ్చు. సో ప్లీజ్, నేను ప్రభు పేరట నేను మిమ్మల్ని బ్రతిమలాడుతూ నేను చెప్తున్నా. యోహాన్లాగా మరీ సీరియస్గా ఏలు పెట్టి చూపించి నేను తిట్టట్లేదు, కానీ నేను మామూలుగా ఒక మాటగా క్రీస్తు ప్రేమగా నేను మీతో చెప్తున్నాను. ప్లీజ్ లెట్ us అవాయిడ్ సచ్ సిన్ డిసీజ్. సిన్ అనేటువంటి ఒక పాపాన్ని, ఆ పాపపు విషయాల్ని మనం దూరం చేసుకుందాం. సో ఇక్కడ హేరోదు రాజు గారిని ఖండించాడు గనక, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఖండించారు కనుక ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని చెరసాల్లో పెట్టి ఉండొచ్చు. అందుకే నేను ఈ మెకావర్ అనే కొండ దగ్గర తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ మెకావర్ కొండ దిగువన కొన్ని గుహలు కనబడుతూ ఉంటాయి. బహుశా ఆ గుహలలోనే ఈయనను చెరసాలుగా పెట్టి బంధించి ఉంచి ఉన్నాడేమో. ఇక్కడనే ఈవిడ హేరోది అనేటువంటి ఈ హేరోదు రాజు యొక్క సహోదరుని యొక్క భార్య ఆమె ఉంటూ ఉన్నదేమో. సో ఎక్కడికి ఈ హేరోదు రాజు గారు వచ్చినప్పుడు తన యొక్క పుట్టినరోజు అక్కడ జరుపుకున్నప్పుడు ఆ హేరోది యొక్క కుమార్తె అయినటువంటి సలోమి అనేటువంటి ఆమె తాను నాట్యం ఆడి ఆయనను ముగ్ధపరిచినందు చేత, ఆహ్లాదపరిచినందు చేత ఆయన గారు నీకు ఇష్టమైంది కోరుకోనంటే, ఇప్పుడు కామన్గా మనం అర్థం చేసుకోగలిగిన విషయం ఏంటంటే అక్కడనే ఆ కొండ దిగువలో చెరసాలలో ఉంచబడినటువంటి యోహాను గారు, ఇక్కడ హేరోది అనేటువంటి ఆమె నివసిస్తున్నటువంటి ఒక గెస్ట్ హౌస్ ఇది కనుక న్యాచురల్ ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పినటువంటి ఒక మాటను బట్టి ఈ పిల్లల్ని తల్లిని అడిగితే ఆ తల్లి జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటంటే, దొరికిందిరా నాకు అవకాశం, ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తల నరికించాలనుకొని వెంటనే ఆవిడ చెప్తుంది, అరే అమ్మ కుమార్తె, నీకు దొరికిన అవకాశాన్ని బట్టి నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పు, ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తల నరికించి వెండి పళ్ళెములో పెట్టి నాకు ఇప్పించండి అని చెప్పేసాను, కోరుకో అని చెప్పేసానంటే భయంకరంగా అంటే బాధపడిపోతాడు హేరోదు రాజు గారు. చంపడానికి ఆయనకి ఇష్టం ఉండదు, ఎందుకంటే ఈయన ఒక ప్రవక్తగా ఉండి ఉన్నాడు కనుక ఈయన చంపడానికి అంత ఇష్టపడ్డు. బట్ స్టిల్ ఆయన మాట ఇచ్చాడు కనుక నెరవేర్చక తప్పదు. అప్పుడు సైనికులైనటువంటి వారిని పంపించి ఈ హేరోదు రాజు యొక్క తల నరికించి అది వెండి పళ్ళెంలో పెట్టి తీసుకొని వచ్చి ఈ చిన్న పిల్లకి అక్కడ ఇచ్చినట్లుగా. ఇప్పుడు మేము అవతల కుమరాన్ కేవ్స్ దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఆ కుమరాన్ కేవ్స్ దగ్గర మేము చూసేటువంటి ఆ చిన్న సినిమా ప్రదర్శనలో మేము అక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, కొంతకాలం తర్వాత ఈ గ్రంథపు చుట్టలు వ్రాస్తున్నటువంటి వీళ్ళలో ఒకళ్ళు గబగబ వచ్చి వాళ్ళతో చెప్తున్నమాట, ఒరే మన దగ్గరికి వచ్చేవాడే ఒక యవనస్తుడు, ఇలాగున్న ఫలానా చర్మము కప్పుకొని వచ్చేవాడే, ఆయన ఇలాగున్న మనం తీసుకున్నటువంటి మునుగుతున్నటువంటి దాన్ని ఆధారంగా తీసుకొని అనేక మందిని పిలిచి బాప్తిస్మం అన్నట్టుగా ఇస్తుండేవాడే, నీళ్ళలోనికి ముంచుతుండేవాడే. సో అలాంటి ఆ యవనస్తుడంట ఇదిగో మనకి డెడ్ సీకి అవతల, ఈ సముద్రానికి అవతల వైపున ఆయన తల నరికించేశారంట, ఆయనకు శిరశ్ఛేదనం చేసేసారంట, ఆయనను చంపేశారంట అనేటువంటి ఒక వార్త ఇక్కడ వీళ్ళ దగ్గర తీసుకుని వచ్చి చెప్తాడు. ఇది ఒక చరిత్ర కుమరాన్ కేవ్స్ దగ్గర ఉండినటువంటిది. ఇది జరిగింది డెడ్ సీకి యువతల తూర్పు వైపున మెకావర్ అనేటువంటి ఒక కొండ దగ్గర. ఆ మెకావర్ అనే కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నేను నాతో పాటు వచ్చినటువంటి ఒక బిడ్డలను నేను ప్రోత్సహిస్తూ నేను చెప్తున్న మాట ఏమిటంటే, నా ప్రియ స్నేహితులారా, మనం ఇక్కడికి వచ్చినటువంటి మనం ఒక బాప్తిస్మం ఇచ్చి యోహాను వలె మనం ఉండాలి.
తప్పుని తప్పుగా మనం ఖండించడానికి ఏమాత్రం భయపడవద్దు. ఒకవేళ తప్పును తప్పుగా ఖండించిన చేత మనకి శిక్షావిధి వచ్చినట్లయితే, మనకి ఏదైనా కష్టము నష్టం అనేటువంటిది వచ్చినట్లయితే కలవరపడవద్దు ఏమాత్రం కూడాను. దానికి మనం బెదిరిపోవద్దు. ఈ మధ్యలోనండి మన యొక్క భారతదేశంలో సువార్తను ప్రకటించాలంటే చాలా కష్టాలు వస్తూ ఉన్నాయి కదా. మనం ఇంతకు ముందు సువార్త దండయాత్రలు చేయాలంటే సులువుగా దండయాత్రలు చేసేవాళ్ళం. ఇంతకు మునుపటి దినాల్లో ఇంటింటికి వెళ్ళి ఒక కరపత్రిక ఇవ్వాలంటే, ఇంటింటికి వెళ్ళి ఒక చిన్న క్రొత్త నిబంధన గ్రంథాన్ని ఉచితంగా వారికి బహుకరిద్దామనంటే సులువుగా జరుగుతూ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న విషయం ఏంటంటే, ఒక బైబిల్ ఉచితంగా ఇస్తుంటే నీకు పర్మిషన్ ఉందా అని అడుగుతూ ఉన్నారు. మనం వీధిలో ప్రసంగాలు చేసుకుంటూ లేక వీధిలో పాటలు పాడుకుంటూ వెళుతుంటే నీకు మైక్ పర్మిషన్ ఉందా? నువ్వు వీధిలో మా వీధిలోకి ఎందుకు వచ్చావు? మా కాలనీ దగ్గరికి ఎందుకు వచ్చావు? నువ్వు ఎక్కడ ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు? నడు పోలీస్ స్టేషన్ నీ సంగతి తెలియచేస్తాం డామ్ డీమ్ టపాకా అని చెప్పేసి అని ఆనాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి శిరఛేదనము గావించబడినటువంటి ప్రకారంగా ఈ రోజుల్లో కూడా చాలా కష్టాలు శ్రమలు ఎదురవుతున్నటువంటిది. కానీ నాతో వచ్చినటువంటి వారిని నేను ప్రోత్సహిస్తూ చెప్తానమ్మా, ఇక్కడికి వచ్చిన మనమందరము ఒక బాప్తిస్మం ఇచ్చి యోహాను వలె తిరిగి మన భారతదేశానికి మనం వెళ్ళాలి. ఒకవేళ ఏదైనా విషయం ఉంది ప్రేమతో మనం ఖండిద్దాం. ఒకవేళ ఇప్పుడు మన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి కొంతమంది మరీ సూటిగా మాట్లాడుతున్నటువంటి రీతిగా ఉండి మనుషులను మరి రెచ్చగొట్టేటువంటి విధంగా, వాళ్ళని అవతల చికాకు కలిగించేటువంటి విధంగా కాకుండా ప్రేమతో మనం సువార్త చెప్దాం. అయ్యా, నువ్వు ఆ పాపం చేయటం మంచిది కాదు, వల్ల వచ్చేటువంటి ఒక జీవితం నరకం, కానీ దానికి బదులుగా ఆ మరణం, ఆ నరకం పొందుకునే దానికి బదులుగా యేసుబాబుని నమ్ముకో. ఆ యేసుబాబు నీ జీవితాన్ని మార్చివేస్తాడు, నీ యొక్క జీవితాన్ని మంచిగా తెరవేస్తాడు, నీలో ఉన్న పాపాన్ని తీసివేస్తాడు, నీకు మనకి మోక్షం అనేటువంటిది ఇస్తాడు, ఆ మోక్ష భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. కనుక ఈ యేసు ప్రభుని నమ్ముకున్నానని మనకు తెలిసిన యేసు ప్రభుని గురించిన మంచి మాటని మనం చెప్పాలి. కొంతమంది అప్పటికి మనలో కూడానండి, అనగా క్రైస్తవ బిడ్డల్లో కూడానండి చెప్పేటప్పుడు వేరొక విధంగా చెప్తారు. ఆ మధ్యలో వెనకటికి ఏదో ఒకరెవరో సామెత చెప్పారు. ఒక ఆయన ఈ యొక్క కత్తిరింపు వేయించుకోవడానికి వెళ్ళారంట. అక్కడ ఆయన గడ్డం గీయడానికి సిద్ధం చేసినాడు. ఈ గడ్డం గీస్తున్నప్పుడు ఆ కత్తిని పదును పెడుతున్నాడు. పదును పెడుతూ ఆయన అడుగుతున్న ప్రశ్న సువార్తను చెప్పాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈయనతో అంటున్నాడు, గడ్డం గీయించుకునేటువంటి, అయ్యా నువ్వు ఇప్పుడు చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకేమని తెలుసా? నువ్వు నరకానికి వెళ్తావో పరలోకానికి వెళ్తావో నీకేమని తెలుసా అని గీసి ఇప్పుడు ఈ గడ్డం దగ్గర దీన్ని పెట్టాడంట. ఇక చూడండి వాడి ఉంటుంది భయం. దట్స్ ఎ అన్కాంటెక్స్చువల్ థింగ్స్ అనమాట. సో ఇది నేను కూడా చెప్తున్న మాట ఏంటంటే, ఒక బాప్తిస్మం ఇచ్చి యోహాను వలె ఒకవేళ మనం ఏదైనా విషయంలో సూటిగా మనం చెప్పాలి అంటే క్రీస్తు ప్రేమతో పరిశుద్ధాత్మ అభిషేకంతో చెప్పవలసిన విధముగా మనం చెప్పినప్పుడు అవతల వ్యక్తి తప్పకుండా యేసు ప్రభు యొక్క ప్రేమని అంగీకరిస్తున్నారు. నేనంటాను, నా భారతదేశ ప్రజలు చాలా గొప్పవాళ్ళు. మనం ఏదైనా ఒక విషయాన్ని యేసు ప్రభుని గురించి చెప్తే చాలా చక్కగా వినగలిగినటువంటి వాళ్ళే నా భారతీయులైనటువంటి వాళ్ళు. ఎందుకంటే విశ్వాసం అనేటువంటి చాలా ఎక్కువ, భక్తి అనేటువంటిది చాలా ఎక్కువ. మనం నిజంగా విశ్వాసంతో మనం ఒక మాట చెప్పినప్పుడు ప్రజలు తప్పకుండా ఆ మాటను వినడానికి వాళ్ళు సంసిద్ధమవుతూ ఉంటారు. అంతేగాని మనం ఇలాగ కత్తి నూరుతూ నువ్వు ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా అనేటువంటి రీతిగా మనం మాట్లాడితే అవతల వాడు పరిగెత్తుకెళ్ళిపోవచ్చు. లేదంటే అవతల వాడు మన మీద తిరగబడి ఆ కత్తి ఇప్పుడు మన మీద పెట్టి నువ్వు చెప్పరా ఎక్కడికి వెళ్తావు అనేటువంటి రీతిగా అనవచ్చు. కనుక మనం అందరము ఒక బాప్తిస్మం ఇచ్చి యోహానుల వల్లే తప్పును తప్పుగా ఖండించడానికి, సత్యము కొరకు నిలవబడ్డానికి, ఒకవేళ అవసరమైతే ఏదైనా కష్టం మనకు ఎదురైనప్పుడు, ఏదైనా శ్రమ మనకు ఎదురైనప్పుడు, ఒకవేళ పోలీస్ స్టేషన్కి మనం వెళ్ళవలసి వచ్చినా, జైలుకి మనం వెళ్ళవలసి వచ్చినా, లేకపోతే ఏదైనా శిక్ష అనుభవించవలసి వచ్చినా సంతోషంగా మనం అనుభవిద్దామండి. అక్కడ ఇక బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు అలాగనే జరిగిందండి. కానీ ఆయన దేవుని కొరకు ఆయన జీవించినారు. ఈరోజు కూడా మెకావర్ తీసుకొని వెళ్ళి అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ రోజున మనము కూడా పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి క్రీస్తు కొరకు మనం జీవిద్దాం. ప్రభు కొరకు రోషము కలిగి మనం జీవిద్దాం. ఒకవేళ ఏదైనా శ్రమ, ఏదైనా కష్టం అనుభవించవలసి వస్తే అనుభవించడానికి కూడా మనం సంసిద్ధమవుదాం. తండ్రి, ఈ బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నా, ఈ కుటుంబాన్ని నీ చేతులు పెడుతున్నాను. మెక్కావరకు వెళ్ళినప్పుడు మేమేదో ఆ కొండను ఫోటో తీసుకున్నాం కాదు, కానీ అక్కడ జరిగిన సన్నివేశాన్ని బట్టి మా ప్రభు మేము కూడా ఒక బాప్తిస్మం ఇచ్చి యోహాను వలె నాన్న తప్పును మేము ఖండించడానికి, ఆ తప్పును మేము తీసివేయడానికి, పాపాన్ని మేము తీసివేయడానికి యేసు రక్తముతో ఆ పాపాన్ని మేము కడిగివేయబడినట్లుగా నాన్న మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు మీకు వందనాలు, మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు. ఈ బిడ్డలందరూ కూడా నాతో పాటుగా మెక్కావర్ వరకు వచ్చినారు. జోర్డాన్ దేశంలో మెక్కావర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము తీసుకున్న తీర్మానం ప్రకారంగా మేము ఒక బాప్తిస్మం ఇచ్చి యోహానుల వలె నాన్న పాపము తీసివేయబడి ప్రభు కొరకైనటువంటి రీతిగా జీవించడానికి, ఒకవేళ ఈ విషయంలో మేము నష్టపోయినా కష్టపడినా కానీ దానికి
మేము సహించుకునడానికి నీ కృప దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి పాపము కడిగివేయబడాలి, ప్రతి దోషము తీసివేయబడాలి, పరిశుద్ధత అనేటువంటిది యొక్క దేశంలో కనపరచబడాలి. అట్టి భాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకును మన యొక్క కుటుంబంలాకును మనం ఒక బాప్తిస్మం ఇచ్చి యోహాను వలె మన ప్రభు కొరకు మనం జీవించున్నట్లు సదా తోడయండి, సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, ప్రభు మీతో ఉండి ఉన్నారు. ప్రభు మీకు సహాయకుడై ఉండి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మ మీ మీద ఉండి ఉన్నది. మనం ఒక బాప్తిస్మం ఇచ్చి యోహాను వలె మనం జీవిద్దాం. ఈ విషయంలో ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలని కోరుకున్నా, ఒకవేళ నాతో పాటుగా మీరు కూడా యెరూషలేమునకు, ఇజ్రాయెల్ దేశానికి రావాలనేటువంటి ఆశ ఉన్న ఉత్తరం ద్వారా లేక ఫోన్ కాల్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ మాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ మాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ, మీరు నేను మనం అందరం కూడా బాప్తిస్మం ఇచ్చి యోహానుల వలె మనం జీవించాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.